హలో, ఈరోజు పంచాయత్ ఎలక్షన్ కాబట్టి కంటి మండల్ మా యువకుడు మా లోండే నర్సింహులు మా ఈ కాంగ్రెస్ పార్టీ యువకులని ప్రోత్సహించే భాగంలో ఇంత పెద్ద కంటి ఊరికి 3-4 వేల ఓట్ల ఊరికి ఒక యువకుడిని ఈరోజు ఈ నారాయణఖేడ్ శాసనసభ్యులు కానీ జైరాబాద్ ఎంపీ గారు కానీ ఆశీర్వాదం ఇచ్చి ఒక యువకుడికి ఈ నర్సింహులు అనే యువకుడికి కంటి ఊర్లో ఒక సర్పంచ్ చేయాలని నిబంధంగా కంకణం కట్టుకొని ఈరోజు అందరం తిరగడం జరుగుతుంది. మీ 10 సంవత్సరాలు చూసిర్రు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు చెప్పింది ఓన్లీ మాటలు. ఇక్కడ రోడ్లు లేవు, మోరీలు లేవు. ఒక 2 సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి, ఇల్లులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 3-4 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది. ఇదే యువకుడిని మీరు సర్పంచ్గా ఎన్నుకుంటే లోండే నర్సింహులే కాదు, ఇగో రాకేష్ షెట్కరే కానివ్వండి, సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, సురేష్ షెట్కరే కానివ్వండి, ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినట్టే అని చెప్పగా తప్పదు. యువకుడు ఎప్పుడు మీ అందరి మధ్యలో ఉండేటోడు, మీ మంచి చెడ్డలో ఉండేటోడు, ఏదున్నా హుషారు, మీ ఏది చెప్పినా ఎప్పుడు మీకు ఏ ఫోన్ ఏ రాత్రి చేసినా ఒక యువకుడు కాబట్టి చురాగ్గా ఉంటాడు, మీ దగ్గరకు వస్తాడు. మీ ఏది ఉన్నా ఆయనతో కాకపోతే కూడా మా దగ్గర తెచ్చి దీన్ని పరిష్కారం ఇచ్చే అంత కేపబిలిటీస్ ఉన్న క్యాండిడేట్ మా నర్సింహులు. తప్పకుండా నర్సింహుగా చేయండి. 5 సంవత్సరాల ముందు చూసిర్రు కృష్ణ అనే పేరు కృష్ణ 5 సంవత్సరాలు చేసిండు. నేను మొన్న వెళ్తూ పిల్లలు ఇంటర్వ్యూ చూపిస్తున్నారు. కళ్యాణ్ లక్ష్మి నేను ఇచ్చిన ఉన్న పథకాలన్నీ మేము ఇచ్చిన ఎవరి పథకాలు కాదు, అది నర్సింహులు ఉండండి, కృష్ణ ఉండండి, వేరే ఉండండి, ఎవరున్నా గవర్నమెంట్ పథకాలు అవి. నువ్వు ఓన్లీ కేవలం గేట్ కీపర్, సేవకులము మనం అంతే. ఏదున్నా నీకు నేను చెక్కు తెచ్చిచ్చిన, CMRF తెచ్చిస్తా, ఇవన్నీ ఏం లేవు. తెచ్చినకి ప్రభుత్వమే లేదు, ఎక్కడ నుంచి తెచ్చిస్తాడు? ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు ప్రభుత్వంలో. ఈ కంటికి రోడ్ అయినా, మోరీ అయినా, లైట్ అయినా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే. సో తప్పకుండా మీకు తెలియదు ఏం లేదు. ఈ పక్కన రోడ్ చూసిరు, ఏది చూసినా 10 సంవత్సరాల వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఓన్లీ ఉన్న పైసలు ఆ శ్మశాన వాటికి కట్టారు, మీ దగ్గర ఎవరికైనా పనికొచ్చిందా? పనికి రాలే. ఆ క్రీడా ప్రాంగణం కట్టారు, ఎవరికైనా పనికొచ్చిందా? పనికి రాలే. వాళ్ళు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల జేబు నింపనికి కమిషన్ ఏజెంట్లు తయారు చేసిర్రు. అది మనం ఆల్రెడీ ప్రజలు చూసిర్రు. 10 సంవత్సరాల కథ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిర్రు. నా తమ్ముడు ఆయన నర్సింహులు తప్పకుండా గెలిచేయండి. ఆయన కాదు బాధ్యత, నేను కూడా ఈయనతో పాటు మీ బాధ్యత తీసుకుంటా. అయ్యేంత వరకు చేసి పెడతా. ఎక్కువ అయితే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూర్చొని మీతో పాటు నేను కూడా వచ్చి ఏ సమస్య అయినా మనం చేసుకుందామని తప్పకుండా చెప్తున్నా. ఇంకో మాట చెప్తా, ఇప్పుడు సర్పంచ్ మీవాడు అయితే 20 ఇల్లులు వచ్చేది మీకు 25 ఇల్లులు వస్తాయి. అంటే రాకపోతే ఏమవుతుంది? 20 వచ్చే దగ్గర 5 వస్తాయి. ఆ దాంట్లో కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని చూసి ఏం పనులు ఇయ్యదు. ఓ బీఆర్ఎస్ ఓడని కాంగ్రెస్ ఓడని పని ఇయ్యదన్న ఏముండదు. మా నర్సింహులు గెలిస్తే ఏ పేదవాడికైనా కంటిలో వాడు అర్హత ఉన్నోడికి తప్పకుండా ఇల్లు అయినా, రోడ్ అయినా, పెన్షన్ అయినా ఏదైనా తప్పకుండా వస్తుంది. ఇది మా బాధ్యత, మేము ఇది ఎట్లన్నా చేసి పెడతాం. సో తప్పకుండా నా తమ్ముడికి భారీ మెజారిటీతో గెలిపియాలని మరొకసారి కోరుతున్నా. నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇంకోసారి ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.